51 క్లస్టర్ల నుంచి కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటారు? ఇది ఒక కొత్త పద్ధతిలో మనం చేస్తున్నాం హైబ్రిడ్ విధానంలో. అయితే గతంలో ఎప్పుడు కూడా కార్యకర్తలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి సభా ప్రాంగణంలో అద్భుతంగా చేయాలన్న ఆలోచనతో గతంలో అన్నీ కూడా చేశాం. ఈరోజు మహానాడు ఎక్కడ జరిగినా సరే మహానాడు తాలూకా శక్తిని ప్రతి గ్రామంకి కూడా ప్రతి కార్యకర్తకి తీసుకొని వెళ్ళాలని టెక్నాలజీని వినియోగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా టెక్నాలజీని ప్రమోట్ చేస్తారు. దానివల్ల అద్భుతాలు కూడా సృష్టించారు. ఈరోజు పార్టీ విధానాల్లో కూడా టెక్నాలజీ తీసుకొని వచ్చి మహానాడు ప్రతి కార్యకర్తకి ప్రతి ఇంటికి కూడా చేర్చే విధంగా 1851 క్లస్టర్స్ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు చేస్తున్నాం. చాలా ఆసక్తిగా, అంటే గతంలో ఎలా చేయాలన్నటువంటి ఒక అనుమానం ఉన్నా సరే కార్యకర్తలు ఈరోజు స్వీకరించి మా దగ్గరే మహానాడు జరుగుతుంది అనే ఆలోచనతో విజయవంతంగా అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామం. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం లోకేష్ అన్న గారు చేసిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఆల్రెడీ ఒక మంచి మార్పు చూశారు. ఈరోజు ఈ హైబ్రిడ్ విధానం కూడా లోకేష్ అన్న గారు కూడా మంచి ఆలోచనలతో దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, రికార్డు స్థాయిలో చేయాలని ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇంత భారీ ఎత్తున ఇది జరుగుతుంది. సార్, మీరు కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా మహానాడిని హైబ్రిడ్ విధానం నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏ మేరకు అంటే మిగతా ప్రజల్లో కూడా ఎలాంటి మార్పు వచ్చింది? అంటే ఏ కార్యక్రమం దేశంలో జరిగినా సరే ఒక రాజకీయ పార్టీ అనేది బాధ్యత తీసుకొని చేస్తే అది ప్రజల వరకు వెళ్ళడానికి మరింత బలంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి గారు పొదుపు చర్యల మీద ఇచ్చినటువంటి పిలుపుని కేవలం ఇంటి వరకు ప్రభుత్వం వరకు పరిమితం చేయకుండా రాజకీయంగా కూడా పార్టీలు కూడా మనం దాన్ని అలవాటు చేసుకోగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెసేజ్ ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మహానాడు అంశంలో కూడా ఎక్కడ కూడా చిన్నది చేసాం లేకపోతే తగ్గించాం అనే విధానం లేకుండా ఈరోజు ఈ టెక్నాలజీని వాడుకొని మహానాడు తాలూకు శక్తిని కూడా మరింత పెంచారు. అంటే బోత్ సైడ్స్ నుంచి ఒక పక్కన దేశం తాలూకా పరిస్థితులను కూడా గమనిస్తూ దానికి కూడా మనమంతా కాంట్రిబ్యూట్ చేస్తూ మరొక పక్కన మహానాడును కూడా ఇంకా బలంగా నిర్వహించే అవకాశం దక్కింది. కాబట్టి రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. గతంలో కూడా మీరు కానీ జయనాగేశ్వర రెడ్డి గారు కానీ అదేవిధంగా విజయ్ గారు కానీ ముగ్గురు కూడా ఒకేసారి మహానాడులో లీడర్స్గా ఎమర్జ్ అయ్యారు. అప్పుడు ముగ్గురు కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇదే మహానాడు వేదిక. ఇప్పుడు మరలా మీరు కేంద్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది, ఏం చెప్తారు? థ్యాంక్ యూ. దానికి నేను నిజంగా ఒక అదృష్టవంతుడిని. తెలుగుదేశం పార్టీలో ఇంత చిన్న వయసులో ఒక కేంద్ర మంత్రిగా ఎదిగే అవకాశం రావడం, దీనికి కూడా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. అంటే యువత కూడా ప్రోత్సహిస్తుంది, కార్యకర్త కుటుంబాలని వాళ్ళందరం కూడా ముందుకు రాణిస్తుందనడానికి నేను కూడా ఒక ఉదాహరణ లాంటి వాడిని. అలాగే ఎంతోమంది లీడర్స్ ఎమర్జ్ అయ్యారు మహానాడు వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల. ఇది కార్యకర్తల పార్టీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ వాళ్ళు కూడా అలాగే చూసుకున్నారు. కార్యకర్తలనే ప్రధానమైనటువంటి ఒక గుండెకాయలాగా పెట్టుకొని వాళ్ళను బలోపేతం చేయడానికి నిర్ణయాలు తీసుకుంటూ అంచెలంచెలుగా ముందుకు నడిపిస్తున్నారు. అందులో నేను కూడా ఈరోజు ఈ స్థాయి వరకు